హాయ్ అండి. మా హస్బెండ్ బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు చికెన్ వండుకునేవారట. ఆ టేస్ట్ నీకు చూపిస్తానని చాలా రోజుల నుంచి అంటున్నారనమాట. అది ఈ రోజు కుదిరింది. దానికోసం చికెన్‌ని నీట్‌గా వాష్ చేసి పెట్టుకొని కావాల్సినవన్నీ కట్ చేసుకున్నారు. ఇంకా కడాయిలోకి ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా ఉప్పును వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్‌ని వేసేసుకొని మూత పెట్టి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపును వేసేసుకొని మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేశారు. ఆ తర్వాత మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా కారం వేసి కలిపేసుకొని మంచిగా ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కావలసినంత కొత్తిమీర వేసేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిగా కుక్ చేసుకోవాలి. దీంట్లో వేసే ప్రతి స్పైసెస్ కూడా ముక్కకు పట్టేలాగా కుక్ చేశారు. దీంట్లో వాటర్ అస్సలు యూజ్ చేయలేదండి. టమాటాతోనే గ్రేవీ రెడీ అయిపోయింది. ముక్క మెత్తగా ఉడికిన తర్వాత చివరిలో గరం మసాలా, కొత్తిమీరని చల్లేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. బ్యాచిలర్ స్టైల్లో ఎక్కువ మసాలాలు లేకుండా నేను చేసిన బగారా రైస్, మా వారు చేసిన చికెన్తో సూపర్.